ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నామండి. మరెవరో కాదు, మీరు ఎంతగానో అభిమానించే మన సిగ్నల్ టీవీ CEO గారైన శివారెడ్డి గారిని. సార్తో మాట్లాడి తెలుసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. నాతో పాటు మీరు కూడా తెలుసుకుంటూ వచ్చేయండి. నమస్తే సార్. నమస్తే ప్రతీష. సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫస్ట్ కంపెనీ యానివర్సరీ. యా, ఫస్ట్ ఇయర్ వన్ ఇయర్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం. సార్, ఎప్పుడు మీరు మీ ఫ్యామిలీ గురించి ఎక్కడా చెప్పలేదు, మా కోసం ఇప్పుడు చెప్తారా? పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ ఏం కాదు మాది, చాలా చిన్న ఫ్యామిలీ. మా ఫాదర్, మా మదర్, మా మిస్సెస్, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మా నాన్న లేడు, చనిపోయిండు. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, అసలు శివారెడ్డి గారు ఏం చదువుకున్నారు, ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు? నేను ఏటీఎం సెంటర్ దగ్గర ఉండి వచ్చి వాళ్ళందరూ అడుగుతుంది, సార్ క్రెడిట్ కార్డు ఇస్తుంది, లైఫ్ టైం ఫ్రీ సార్ అని. 30 years పనిచేసినావు, జాబ్ మానేసినావు అంటే ఖచ్చితంగా నీకు సన్మానం కూడా చేసి ఉండొచ్చు మీ ఛానల్ అన్నారు. సన్మానం కాదు, మా చైర్మన్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దాని ఛానల్ ఓనర్ వివేక్ కాదు. సిగ్నల్ టీవీ అని ఎందుకు పెట్టారు? దాని వెనక ఏమైనా స్టోరీ ఉందా? ఉంది. సిగ్నల్ టీవీ ఛానల్ ఓపెన్ చేయగానే 90% ఆఫ్ వీడియోస్ కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేసేవే ఉంటాయి. ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీ అంటే అంత కోపమా? నేను క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీని చేయను. శివారెడ్డి గారు అనగానే కేటీఆర్ మనిషి అంటున్నారు, దానిపైన మీ కామెంట్స్ ఏంటి? నేను ఒక క్వశ్చన్ కేటీఆర్ని అడిగితే ఆ క్వశ్చన్ ద్వారా వీసీ బ్యాన్ అయింది. యూట్యూబ్ ఛానల్ నడపడం అంటే ఒక ఖర్చుతో కూడుకున్న పని అంటుంటారు సార్ అందరూ. మీకున్న ఫైనాన్షియల్ సపోర్ట్ ఏంటి? నిజానికి ఇది చెప్పాలి చెప్పకూడదు అనేది కొంచెం నాకు కూడా సంశయం ఉంది. ఫస్ట్ 4 months అయితే అప్పు అయింది. ఇప్పటికీ నేను క్రెడిట్ కార్డ్ క్యారీ చేస్తున్నా అప్పును. ఒక క్రెడిట్ కార్డు పోయాలి, ఇంకో క్రెడిట్ కార్డు కట్టాలి. 2 months తర్వాత అనిపించింది నాకు, ఇదంతా ఎందుకు పెట్టుకున్నా ఈ పెంట, మూసేద్దాం అనిపించింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ని ఇంటర్వ్యూ చేయబోతున్నామండి. మరెవరో కాదు, మీరు ఎంతగానో అభిమానించే మన సిగ్నల్ టీవీ CEO గారైన శివారెడ్డి గారిని. సార్తో మాట్లాడి తెలుసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. నాతో పాటు మీరు కూడా తెలుసుకుంటూ వచ్చేయండి. నమస్తే సార్. నమస్తే ప్రతీష. సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫస్ట్ కంపెనీ యానివర్సరీ. యా, ఫస్ట్ ఇయర్ వన్ ఇయర్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం. ఓకే సార్, ఎలా అనిపిస్తుంది సార్? నేను ఇంతకుముందు మీరు చాలా మందిని ఇంటర్వ్యూ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా. అంటే ఫస్ట్ టైం మీరు గెస్ట్గా చేయబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ ఫీల్ ఎలా అనిపిస్తుంది? ఎస్, కరెక్ట్. నువ్వు అడిగింది. ఎప్పుడైనా నేను నీ స్థానంలో ఉండేవాడిని. నేను అమిత్ షా లాంటి లెజెండ్స్ను ఇంటర్వ్యూ చేసిన, కానీ ఆ స్థానం నుంచి చేసిన, ఈ స్థానంలో లేను. బట్ ఫస్ట్ టైం నేను గెస్ట్ స్థానంలో ఉన్నా. బట్ నేను చేసినప్పుడు, ఇంటర్వ్యూ చేసినప్పుడు గ్రిల్ చేద్దాం అనేది నా ఆలోచన. లీడర్ దొరికితే, పొలిటీషియన్ ఎవరైనా సరే దొరికితే గ్రిల్ చేయాలి. అంటే ఆయన దగ్గర చాలా సమాచారం రాబట్టాలి, జనాలకు తెలియని సమాచారం మీద కొత్తగా చెప్పాలి. ఇట్లాంటి ఆలోచన ఎప్పుడు ఉండేది నాకు. బహుశా నా దగ్గర నుంచి కూడా మీరు అట్లా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు తప్పకుండా తీసుకుంటాం సార్. సార్, ఎప్పుడు మీరు మీ ఫ్యామిలీ గురించి ఎక్కడా చెప్పలేదు, మా కోసం ఇప్పుడు చెప్తారా? పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ ఏం కాదు మాది, చాలా చిన్న ఫ్యామిలీ. మా ఫాదర్, మా మదర్, మా మిస్సెస్, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మా నాన్న లేడు, చనిపోయిండు. మాది పెద్ద సంపన్న కుటుంబం. రెడ్డి అనగానే ఏదో అనుకుంటారు కదా, లేదు. ఓకే సార్. సార్, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, అసలు శివారెడ్డి గారు ఏం చదువుకున్నారు, ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అంటే ఏం చెప్తారు? నేను చదువుకున్నది డిగ్రీ వరకు మహబూబ్నగర్ టౌన్లో కాలేజీలో చదువుకున్నాను. అక్కడ ఎంబీఎస్ఆర్ కాలేజ్ అంటే ఒకటి, డిగ్రీ అక్కడనే చదివిన. పీజీ మాత్రం హైదరాబాద్కి వచ్చేసిన. ఎంబీఏ డిస్కంటిన్యూ చేసిన. ఎంబీఏ సెకండ్ ఇయర్ వరకు చదివి నాకు మార్కెటింగ్ అంటే బాగా ఇష్టం ఉండే. అది డిస్కంటిన్యూ చేసేసి నెక్స్ట్ కొన్ని ప్రైవేట్ జాబ్స్ చేసిన. శ్రీరామ్ చిట్స్లో జాబ్ చేసిన.
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మార్కెటింగ్ చేసిన, ఏటీఎం సెంటర్ దగ్గర ఉండి వచ్చి వాళ్ళందరూ అడుగుతుంటే సార్ క్రెడిట్ కార్డ్ ఇస్తుంది లైఫ్ టైం ఫ్రీ సార్ అని, ఇట్లాంటి జాబ్స్ చేసిన. తర్వాత శ్రీరామ్ చిట్స్లో జాబ్ చేసిన ఫైనాన్స్లో. అప్పుడే కొంతమంది మీడియాలో ఉన్న వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళు పరిచయం అయిన తర్వాత ఎంసీజే చేసిన, మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో పీజీ జర్నలిజం. ఇదంతా చేసింది 2007-8 సంవత్సరంలో చేసిన. ఇంకా అదే పీజీ, ఒక పీజీ వదిలేసి ఒక పీజీ చేసిన. జర్నలిజంలో పీజీ ఉంది. అది ఎందుకు రావాలనిపించింది అసలు మీకు ఈ ఫీల్డ్లోకి? అట్లేం లేదు, నేను ఫస్ట్ నుంచి కూడా కొంచెం సామాజిక స్పృహ ఉంటుండే. నాకు సామాజిక అంశాల మీద స్పందిస్తుంటే ఎక్కడన్నా ఏదన్నా అంశం వచ్చిందంటే దానిలో ఏదో ఒకటి అరే ఇట్లెందుకు అయింది అనిపించేది నాకు ఫస్ట్ నుంచి కూడా. కానీ నేను మీడియాలోకి వచ్చింది అసలు ఏదో చేద్దాం, ఏదో పొడి చేద్దాం అని వచ్చిన. కానీ నిజానికి నేను మీడియాకి ఎంట్రీ అయిన కొన్ని రోజుల వరకు ఎట్లుంటుంది అంటే నేను చెప్తా. ఒక కొత్తగా కానిస్టేబుల్ అవుతారు ఒక అతను. కానిస్టేబుల్ కాకముందు జనరల్ పర్సనే, ఒక పోలీస్ కానిస్టేబుల్. డిపార్ట్మెంట్లోకి వచ్చిన కొత్తగా ఏముంటుంది తెలుసా, వాళ్ళకి చాలా స్పీడ్గా ఉంటారు వాళ్ళు. అసలు రూల్స్ అమలు చేస్తుంటారు, రకరకాలుగా ఉంటారు వాళ్ళు. వాళ్ళని పట్టడం ఎవరితోనో కాదు. కొత్తగా వచ్చిన ఎస్ఐ కానీ ఉంటారు అట్లా అడలో. సేమ్ అట్లా మీడియాలోకి వచ్చిన కొత్తలో నాకు కూడా ఉంటుంది. నాకు తెలిసి చాలా మంది జర్నలిస్టులకు మీడియాలోకి వచ్చినప్పుడు అదే అనిపిస్తుంది, మనం ఏదో చేయాలి సమాజం కోసం, మనం సమాజాన్ని ఏదో చేద్దాం. కానీ కొద్దిగా లోపలికి వచ్చినాక తెలుస్తుంది మనల్ని ఏమి చేయనియరు, మనం ఏం చెయ్యం, మనం కూడా అందరితో పాటు నలుగురితో పాటు నారాయణ అంతేకా అని మనం ఏదో చేద్దాం. ఇది అట్టేట్టది. ఒక ఉదాహరణకు ఒక విషయం చెప్తా. ఒక దగ్గర ఒక ట్రాఫిక్ పోలీసు ఒక ఆయన ఆపుతాడు. ఆ ట్రాఫిక్ పోలీసు ఆయనను ఏదో కొద్దిగా దౌర్జన్యం చేస్తూ ఉంటాడు. కామన్ మ్యాన్గా ఉన్నప్పుడు నాకు అనిపించింది ఈ పోలీసుని ఏమైనా చేయాలి. నేను రిపోర్టర్ అయిన తర్వాత చూసుకుంటూ పోయినా తప్ప మాట్లాడలేకపోయినా. ఎందుకు తెలుసా, నేను కనుక నేను ఆపి మాట్లాడిన అనుకో ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరికో కంప్లైంట్ చేస్తే నా ఉద్యోగం అవుతుంది, నేను మాట్లాడలేను. అందుకే రాకముందు ఒకలాగా అనిపించింది, సేమ్ పోలీసుల జాబ్ లాగా నాది జర్నలిజం అంతా. లేనప్పుడు ఒకలాగా ఉంటుంది, వచ్చిన తర్వాత మన జాబ్ మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. సరే, ఈ జర్నలిస్ట్గా మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? నేను 2008లో ఎంటర్ అయినమ్మా మీడియాకి. ఫస్ట్ ఆదాబ్ హైదరాబాద్ అని ఒక పేపర్ ఇప్పటికుంటుంది. దానిలో అంబర్పేట స్టింగర్స్, అంబర్పేట ఏరియా పోలీస్ స్టేషన్ చూసేవాడిని. కొన్ని రోజులు చూసిన. ఈ జాబ్ చేసుకుంటూ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ చేసిన. ఆ తర్వాత ఇంటర్న్షిప్, TV9 ఇంటర్న్షిప్, తర్వాత ఇంకా చాలా చిన్న చిన్న ఛానల్స్ చాలా ఉన్నాయి, ఎవరికి పేరు తెలియని ఛానల్స్ చాలా చేసిన. తర్వాత V6 2011 ఏప్రిల్ 1 2012 స్టార్ట్ అయిన ఛానల్. అందరికన్నా ముందు రిపోర్టర్ నేను. నాకన్నా ముందు ఒక రిపోర్టర్ ఉండే, ఇప్పుడు రాజు అని ఢిల్లీలో పనిచేస్తారు, ఆయన iNews. ఆయన తర్వాత నేనే. ఆయన ఛానల్ స్టార్ట్ కాకముందు వెళ్ళిపోయారు, తర్వాత నేను ఒక్కనే మిగిలిన దానిలో. నేను 2011 అక్టోబర్ 11 V6లో జాయిన్ అయినా. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 20 వరకు నా జర్నీ మొత్తం V6. ఆల్మోస్ట్ ఈ 17 ఇయర్స్లో ఒక 6-7 ఛానల్స్లో వర్క్ చేశారా? ఛానల్ 4 అని, HY TV అని, అంతకుముందు RK న్యూస్ అని, జెమినీ న్యూస్కు అవుట్సోర్సింగ్గా పనిచేసిన RK న్యూస్, దానిలో కొన్ని రోజులు. అంతకన్నా ముందు మన తెలుగు టీవీ అని రకరకాల టీవీలు గ్రౌండ్ నుంచి పనిచేసిన. ఇన్ని ఛానల్స్లో వర్క్ చేశారు. సడన్గా ఎందుకు మీకు ఒక ఛానల్ పెట్టాలి, ఎందుకు సీఈఓగా మీరే సీఈఓగా ఉండాలి అని ఎందుకు అనుకున్నారు? డబ్బు కోసమా లేదా పేరు కోసమా? అంటే ఏం చెప్తారు? డబ్బులు, పేరు అట్లాంటిది ఏం లేదమ్మా. ఎందుకంటే నేను V6లో ఆల్మోస్ట్ పొలిటికల్ బీట్ చూసాను. V6లో డిబేట్ స్థాయికి పోయినా. మార్నింగ్ డిబేట్ చేసాను, గుడ్ మార్నింగ్ తెలంగాణ అని, రోజు అందరిని పలికించాను తెలంగాణ ప్రజలకు. ఉద్యమం చూసినాను, ఉద్యమంలో నాదైన సాయం నేను చేసినాను. మీడియాలో ఉండి సాయం చేయడమా, లేకపోతే ఎవరన్నా కొడుతుని పోయి ఆపడమా, ఏదో ఒకటి సంథింగ్. మీడియాలో మన తెలంగాణ కోసం పనిచేస్తున్న ఉద్యమకారులను కనీసం టీవీలో చూపించే ప్రయత్నం చేయడమా, ఇట్లాంటివి చేసిన నేను. అయితే V6లో జాబ్ మానేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. నేను డబ్బు కోసం అయితే ఖచ్చితంగా V6లోనే ఉండమనేమో. ఎందుకంటే ఇప్పుడు అధికారిక పార్టీ ఛానల్ కూడా అది కాబట్టి ఆడనే ఉంటే నా డబ్బులు దొరికేవేమో. ఎప్పుడైనా ప్రతిపక్షం వైపే పనిచేసినాం, V6లో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షం వైపే ఎక్కడ చూసేవాళ్ళం, వాళ్ళని క్వశ్చన్ చేసేవాళ్ళం గవర్నమెంట్ని. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఆ ఛానల్ ఓనర్ ఎమ్మెల్యే అయ్యిండు, ఒక ఆయన MP అయ్యిండు. కాబట్టి ఆడనే అందరు అన్నారు, అరే V6లో నువ్వు ఇంత ఇంపార్టెంట్ రోల్లో ఉన్నావు, ఎందుకు జాబ్ మానేస్తున్నావు? మానేస్తానని చాలా మందితో డిస్కస్ చేసి మానేస్తాను నేను. చాలా మంది పొలిటీషియన్స్తో మాట్లాడి డిస్కస్ చేసి నేను జాబ్ మానేస్తున్నా V6లో అంటే అందరూ
ఒకసారి పరిశాన్ అయ్యారు. అరే V6లో మంచి ప్లేస్లో ఉన్నాడు, రోజు డిబేట్లు చేస్తున్నాడు, ఇంపార్టెంట్ రిపోర్టరు, ఏదైనా పర్టికులర్గా ఖచ్చితంగా చెప్పగలడు మనోడు చెప్తే అంతే ఫిక్స్డ్ అట్లుంటుంది, ఎందుకు మానేస్తుండే, ఏమైంది నాకు అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేసిండ్రు. బట్ V6లో ఉన్న ఇంటర్నల్ పరిస్థితులు అందరికి తెలియదు కదా. V6లో ఇంటర్నల్ పరిస్థితులు చెప్పాలంటే దాని ఛానల్ ఓనర్ వివేక్ కాదు, దాని CEO అంకం రవి అని ఉంటారు, ఆయనే ఓనర్, వివేక్ కాదు నా దృష్టిలో. ఎందుకు సార్? నిజానికి వివేకే. ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేకానంద గారు, నాకు మంచి నా గౌరవం ఉంది ఆయన మీద. కానీ ఆయన ఎప్పుడు దేన్ని ఎవరిని కాపాడలేకపోయాడు. ఆ ఛానల్ పెట్టడానికి ప్రధానమైన కారణం దామోదర్ రెడ్డి గారు. దామోదర్ రెడ్డి అని సీనియర్ రిపోర్టర్, ఆయన పెట్టించండి ఈయన తీసుకొని పోయి. తర్వాత సంగప్ప గారు, మీకు ఐడియా ఉండదు, బీజేపీలో స్పోక్స్ పర్సన్, వాళ్ళు పెట్టించిన ఛానల్. ఈ అంకం రవి అనే పర్సన్ తీసుకొని పోయి ఆయనకు జాబ్ లేకపోతే, ఆయన న్యూస్లో జాబ్ పోతే వాళ్ళు పెట్టించిర్రు, వాళ్ళనే పంపించేసిండు V6 నుంచి. ఆడ పనిచేసిన వాళ్ళు ఎవరు ఉన్నత స్థాయికి రారు. ఎందుకు రారు అంటే అంకం రవి అందరినీ అక్కడ దాకానే, ఒక ఫ్లోర్ అంటే మినిమం ఒక 10 feet ఫ్లోర్ ఉంటుంది. V6లో ఆయన 5 feet దగ్గర ఆపేస్తారు ఫ్లోర్ని. అంటే 5 feet వరకు ఎదగంగానే వాళ్ళని ఎట్లా కోసేయాలి, ఎట్లా పంపించేయాలని చూస్తాడు. ఎందుకంటే ఆయనకు ప్రమాదం. ఎప్పుడు ఆయన ఏమంటారు దాన్ని, ఆయనకు భయం అవుతూ ఉంటుంది, ఎవరైనా ఎదిగితే ఇది మనకు పోటీ అవుతారేమో, మనం లేపేస్తారేమో. అందరు అక్కడి నుంచి పోయిన వాళ్ళందరికీ ఏం రీజన్ లేదు. సంగప్ప గారు జాబ్ మానేసిండ్రు, అంతకన్నా ముందు దామోదర్ రెడ్డి గారు జాబ్ మానేసిండ్రు, అంతకన్నా బుచ్చన్న జాబ్ మానేసి వెళ్ళిపోయిండు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే తర్వాత నేను వచ్చిన మళ్ళీ ఆడ డిబేట్ చేసారంటే ఇంకా లాస్ట్ ఆ రూపు దాకినట్టే మనం, అంతకన్నా పైన పోలేము, ఆయన ఆపేస్తాడు. అట్లాంటి ఛానల్ పెట్టించిన వాళ్ళని కూడా కాపాడుకోలేకపోయిండు వివేక్ వెంకటస్వామి గారు. ఆయన ఇంకోటి చెప్పాలంటే, నేను 13 years పనిచేసిన V6లో. పనిచేసినామంటే ఉత్తగా టైంపాస్కు ఏదో 8 hours జాబ్ చేసిపోయే జాబ్ కాదు రిపోర్టర్ జాబ్ అనేది. ఖచ్చితంగా ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన మనిషి, డ్యూటీకి వచ్చిన మనిషి మళ్ళీ ఇంటికి ఎప్పుడు పోతాడో నో గ్యారంటీ. అంతలోపు ఎన్ని డక్కా మొక్కిలు తింటామో తెలియదు, ఏ లాఠీ చార్జ్ జరిగిపోతే ఎవడు కొడతాడో తెలియదు, ఎవడు రాయి చేస్తాడో తెలియదు. ఆ ఛానల్ మీద ఉన్న కోపం ఉన్నాడు కూడా మనల్నే కొడతాడు కూడా ఉంటే. ఇట్లాంటివన్నీ చూసిన వాళ్ళము. ఛానల్ జాబ్ మానేసిన తర్వాత నేను 2024 February 28 జాబ్ మానేసిన. ప్రతి ఒక్కరు చాలామంది అడిగారు నన్ను, నువ్వు V6 నుంచి పోతుంటే వాళ్ళు ఎట్లా వదులుకున్నారు, సరే నువ్వు పోతున్నావు, నీ ఏదో పోవాలనుకుంటున్నావు, కానీ నేను ఎట్లా వదులుకుంటారు వాళ్ళు, ఇంత ఇంపార్టెంట్ కీ రోల్లో ఉన్నావు, ఎట్లా వదులుకుంటారు వాళ్ళు అని చాలామంది నన్ను అడిగారు. కీ రోల్ వాళ్ళు వదులుకోవడం కాదు. నేను జాబ్ మానేసిన తర్వాత వివేక్ వెంకటస్వామి కలుద్దాం ప్రయత్నం చేసిన, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. చాలామంది నన్ను అడిగారు. ఇంకా ఈనాడు సంస్థల్లో పనిచేసేవాళ్ళు, రకరకాల మీడియా సంస్థలు పనిచేసేవాళ్ళు, అవుట్ ఆఫ్ మీడియా పనిచేసేవాళ్ళు, మా ఫ్రెండ్స్, 30 years పనిచేసినావు, జాబ్ మానేసినావు అంటే ఖచ్చితంగా నీకు సన్మానం కూడా చేసి ఉండొచ్చు మీ ఛానల్ అన్నారు. సన్మానం కాదు, మా చైర్మన్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. ఒక ఉద్యోగిని ఎంత చీప్గా చూస్తాడు వివేక్ వెంకటస్వామి చెప్పడానికి నేను ఒక్క ఉదాహరణ అని చెప్పి. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు నేను సంస్థ పెట్టిన సంవత్సరం అయింది, నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఇప్పటికి ఒక 5-6 మంది మానేసి ఉండొచ్చు. మానేసిన వాళ్ళు పోతుంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి నీకు ఏంది ప్రాబ్లం, నీ ప్రాబ్లం ఏంది, నేను ఏమైనా సొల్యూషన్ చేయగలనా, నీకు ప్రాబ్లం ఉంటే, నీకు ఏమన్నా జీతం ప్రాబ్లం అవుతుందా చెప్పు, ఏమంటే నా చేతులుంటే చేస్తా, లేకపోతే నాకు తర్వాత కూడా మళ్ళీ నాకు ఫోన్ చేసి ప్రాబ్లం ఉందన్న, నాకు ఇలా జాబ్ ఉంది, నాకు జాబు వేరే దగ్గర అనుకున్నా రాలేదు పోయింది అంటే కూడా నేను మళ్ళీ ప్లేస్మెంట్ ఇవ్వడమో లేకపోతే ఇంకో దాన్ని ఇప్పించడమో, ఏదో ఒక మన దగ్గర పనిచేసిండు కదా ఒక 6 months అని ఒక విశ్వాసం. అట్లాంటిది 13 years పనిచేస్తే వివేక్ వెంకటస్వామి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. ఆయన అన్ని సంవత్సరాలు నడుపుతాడు, ఆయన ఉద్యోగులకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఆయనను చూసి ఇది నేర్చుకున్నాను నేను, ఉద్యోగస్తులను గౌరవించాలని. ఉద్యోగస్తులు లేనిది ఆయన కంపెనీలు లేవు. కానీ అంకం రవి మాటలు వినో, అంకం రవి బాధపడతాడనో, అంకం రవి ఇంకేదో పైనుంచి కిందికి దుంకుతాడనో, ఆయన నన్ను కలవకపోవడం అనేది నాకు జీవితంలో చాలా నేర్పించింది. ఇక ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపించింది మీరు చెప్పాలి. సార్ అలాగే మీరు V6 నుంచి వచ్చేసిన తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేశారు, అందులో సరిగ్గా క్లారిఫికేషన్ ఇవ్వనట్టు నాకు అనిపించింది. ఇప్పుడు మా కోసం దాని గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా? రైట్, నేను ఒక వీడియో చేసిన, చాలామంది చూసినారు మన వాళ్ళు. V6కి ఎందుకు రాజీనామా చేసిన అని చెప్పిన నేను. V6కు రాజీనామా చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే చెప్పిన ఇందాక ఒక రూఫ్ ఉంటుంది కదా, ఆ రూఫ్ నేను టచ్ అయినా ఆడ ఉండనిస్తలేరు. ఆడ ఒకటి ఉంటుంది, ఎవరైతే సీనియర్ అవుతారో వాళ్ళు ఎంబడే వెళ్ళిపోవాలి. పాము తన గుడ్లు తానే తింటుంది, తన పిల్లలను తానే తింటుంది అన్నట్టు. అక్కడ ఉండే CEO అంకం రవి అనే తను కూడా
ఒక మనిషి ఎదిగిందంటే ఆయన చంపేస్తాడు. చచ్చిపోక ముందు బయటికి రావడం మనకి ఇంపార్టెంట్. మనం చచ్చిపోతుంటే చైర్మన్ వచ్చి కాపాడు. నేను లాస్ట్ జాబ్ మానేసినాక అని చెప్పేసి వచ్చిన ఇవన్నీ. ఇట్లా కాదు, ఇట్లా ఇట్లా అని అన్నీ వివేక్ సార్ వాళ్ళ బిడ్డే ఉంటుంది. ఆమె ముందలు CEO ఇద్దరిని కూర్చోబెట్టి, నేను ఒక జర్నలిస్ట్ని, నేను సమాజాన్ని చూసినని, ఆయన జర్నలిస్ట్ ఉండొచ్చు, క్లాస్ బీకి వచ్చిన. మీరంటే నాకు గురువు, నాకు గౌరవం ఉంది, కానీ మీరు చేసిన వ్యవహారం ఇది. అక్కడ ఏమవుతుందంటే ఇంకా ఈ సీనియర్లు అందరూ పంపించేసేయాలని అన్నారు. ఇప్పుడు V6లో ఒకటి చెప్పనా, నేను చెప్పుకోవచ్చో చెప్పకూడదు తెలియదు, కానీ సమాజం కోసం, వాళ్ళు సమాజం కోసమే, నేను సమాజం కోసమే పనిచేస్తాను. V6లో టాప్ మోస్ట్లో తెలంగాణలో ఎవరు లేరు, మొత్తం ఆంధ్రాలో ఉన్నారు. ఒక CEO ఆయన ఒక్కడే అందరిని తెచ్చిపెట్టున్నాడు, ఎందుకంటే ఆయన కాంపిటీషన్ కావద్దని. CTO ఆంధ్ర, యాంకర్ హెడ్ ఆంధ్ర, అవుట్పుట్ హెడ్ ఆంధ్ర, ఇన్పుట్ హెడ్ ఆంధ్ర, స్టూడియో ఇన్ఛార్జ్ ఆంధ్ర, ఎలక్ట్రికల్ ఇన్ఛార్జ్ ఆంధ్ర, ఆల్ ఆంధ్ర. లాస్ట్కు డిఫెక్టో CEO ఉంటాడు, ఈయన రానప్పుడు ఆయన కూడా ఆంధ్ర పెట్టుకున్నాడు. ఎందుకు సార్ అట్లా? ఉద్యోగం భయం, మన కాంపిటీషన్ అవుతారు, ఉద్యోగం పోతుంది. తెలంగాణలో నమ్మొద్దు, తెలంగాణలో ఎవడన్నా నాకు చీటికి నీళ్ళు తీసుకొస్తాడు, నాకు ఇబ్బంది అవుతుంది. ఉద్యోగ భయం అంటే ఎవడు ఎదగొద్దు, ఎవడు నాకు అసిస్టెంట్గా ఉండాలి, జీవితకాలం ఇట్లే ఉండాలి, నేను మాత్రమే అన్ని సకల సౌకర్యాలు ఆనందించాలి. వివేక్ నాకు రెడీగా ఉన్నాడు, నేను ఏం చెప్తే అది నీకు రెడీగా ఉన్నాడు. వివేక్ నేను ఎంత బెదిరిస్తే ఆయన అంత లొంగిపోతాడు. అందుకే అన్న దాని ఛానల్ ఓనర్ వివేక్ కాదు, అంకమరావు ఎంతైనా దాని ఓనర్. అందుకే నేను బయటకు రావచ్చు. ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇక మనకు తెలంగాణ కదా, మనది కూడా ఇక్కడ ఉండడానికి ఛాన్స్ లేదని బయటకు వచ్చేసిన. ఓకే సార్, ఇప్పుడు మంచిగా ఛానల్ పెట్టారు, దానికి సిగ్నల్ టీవీ అని పేరు పెట్టారు. ఎందుకు సిగ్నల్ టీవీ అని ఎందుకు పెట్టారు? దాని వెనక ఏమైనా స్టోరీ ఉందా? ఉంది. నేను నమ్ముతా, సంఖ్యాశాస్త్రం అవన్నీ బాగా నమ్ముతా. బాగా అంటే మరి అంత ఓవర్గా పోను, కొంతవరకు నమ్ముతా. నాకు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా రవీంద్ర భారతి దైవజ్ఞ శర్మ గారు కలిసిరు ఈ జాబ్ మానేసిన 2 రోజులకే. అప్పటికే ఛానల్ పేరు ఏం పెట్టాలని ఆలోచన చేస్తున్నా. కలిసి స్వామి ఇట్లా ఉంది ఇట్లా అవుతుంది అని చెప్తే ఎస్ అనే పేరుతో పెట్టుకున్నా, మంచిగా ఉంటుంది నీకు, ఎస్ అనే పేరుతో పెట్టాను. వెతికిన 150 పేర్లు రాసి వెతికితే లాస్ట్కి సిగ్నల్ టీవీ అనేది పేరు ఏదైనా పెట్టవచ్చు. నాకు ట్రేడ్ లైసెన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి నేను అఫీషియల్గా పెట్టిన, మొత్తం లైసెన్స్ తీసుకొని పెట్టిన. సిగ్నల్ టీవీ ఉత్తగా ఏదో జీమెయిల్ ఉంది కదా అని పెట్టలే, దానికి అన్నీ ఉన్నాయి లైసెన్స్. సిగ్నల్ టీవీ అని పెట్టిన. ఎందుకు పెట్టాలి సిగ్నల్ టీవీ అని కూడా అడిగింది చాలామంది. నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుతావు. సిగ్నల్ అంటే ఒక సంకేతం. మన తెలంగాణలో ఒకటి ఉంటుంది, అరే ఒక సిగ్నల్ ఇరా నేను వచ్చేస్తా అంటారు, ఒక సిగ్నల్ ఇరా మనం పంపించేస్తా అంటాడు. సిగ్నల్ అనేది మన తెలంగాణ ప్రజల్లో బాగా నానుడి, అది మాట్లాడుతూ ఉన్నాం. సిగ్నల్ అంటే ఒక సంకేతం. అరే ఇషారీ ఏరా అంటారు, ఇంకా పాతకాలంలో అయితే సిగ్నల్ అంటున్నాం. జనాలకు నేను ఏదైనా సంకేతం ఇద్దాం, జనాలకి ఏదైనా చెప్పుదాం, జనాలకి ఏదైనా మంచి చెప్దామని, చెడు కాదు. జనాలకి ఏదైనా వాళ్ళకు పనికొచ్చేది చెప్పుదాం, జనాలకి ఏదైనా రాజకీయాల గురించి మంచి చెప్దాం, లైఫ్ గురించి మంచి చెప్దాం, ఇంకేదైనా వాళ్ళకి పనికొచ్చేది అంటే మంచి సంకేతాలు ఇద్దాం. డిసైడ్ చేసుకునే జనమే, మనం చెప్తే ఉల్టా పల్టా ఏం కాదు జనం. జస్ట్ జనాన్ని మనం చైతన్యపరుస్తాం. ఇది జరుగుతుంది, పలానా దగ్గర పోకండి, పలానా దగ్గర ఇట్లా జరుగుతుంది, పలానా ఇట్లా అవుతుంది, పలానా గవర్నమెంట్లో ఇది జరుగుతుంది, పలానా ప్రతిపక్షంలో ఇది జరుగుతుంది, అయితే పలానా దగ్గర ఇది జరుగుతుంది, మన తెలంగాణలో ఇది జరుగుతుంది ఓవరాల్గా. అది చెప్పడానికి సిగ్నల్ టీవీ అని పెట్టి. ఓకే, మంచి కాన్సెప్ట్ మీదనే సిగ్నల్ టీవీ అని పేరు పెట్టారు. అయితే సార్ నేను ఛానల్ స్టార్టింగ్లో వీడియోస్ చూశాను. అయితే మన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారితో ఛానల్ స్టార్ట్ చేశారు. ఎందుకు ఆయనతోనే చేశారు? ఎందుకు స్టార్ట్ చేసిన అంటే నేను న్యూట్రల్ వ్యక్తులతో స్టార్ట్ చేయలేను. నేను నాకు పొలిటికల్ ఫీల్డ్లో అందరూ తెలిసిన వాళ్ళే. నేను V6లో జాబ్ మానేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసిన. నేను జాబ్ మానేసిన, నేను యూట్యూబ్ ఛానల్ పెడుతున్నా, డిజిటల్ ప్లాట్ఫామ్ పోతున్నా అని చెప్పిన. అసదుద్దీన్ ఓవైసీ గారిని కలిసిన, బీజేపీలో కొంతమందిని కలిసిన, బీఆర్ఎస్లో కూడా కొంతమందిని కలిసిన. నాకు అపాయింట్మెంట్ అప్పుడున్న సిచ్యువేషన్లో కేటీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. హరీష్ రావుని కలిసి చెప్పిన ఛానల్ పెడుతున్నా. ఇంకా అంతే, మన రాజకీయ పార్టీలు అవే ఉన్నాయి కదా. కొంతమంది కోదండరామ్ సార్ కలిసి చెప్పిన. ఇట్లా కొంతమంది వీళ్ళని పబ్లిక్ ఫిగర్స్, ప్రజా సంఘాలలో కూడా కలిసినప్పుడు చెప్పిన, అన్న నేను ఛానల్ పెడుతున్నా, కొద్దిగా ఆదరించండి, చూడండి, మాకు గైడెన్స్ ఇవ్వండి, ఇట్లా పోతున్నా అని చెప్పిన కొంతమందికి. ఇక అంతే, ఇంకేం చెప్పండి.
స్పీకర్కి ఎందుకు చెప్పినా చెప్పలేదు. న్యూట్రల్ పర్సన్ ప్లస్ నాకు మంచి సాన్నిహిత్యం ఉంది గడ్డం ప్రసాద్ కుమార్ గారితో. నేను కాంగ్రెస్ చూసిన చాలా సంవత్సరాలు. డిఎస్ పీసీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీ చీఫ్ అయినంత వరకు చూసిన. తెలంగాణ వచ్చినా కూడా చూసిన. ఉద్యమం మొత్తం నేను కాంగ్రెస్లో ఉండి ఉద్యమం వైపు చూసిన. కాబట్టి నాకు అందరూ మిత్రులే, అన్ని పార్టీల్లో మిత్రులు ఉన్నారు. ప్రసాద్ కుమార్ గారు అయితే స్పీకర్ కొద్దిగా న్యూట్రల్ పర్సన్ కదా, స్పీకర్ అనే పోస్ట్ న్యూట్రల్ పోస్టు. సేమ్ టైం మనకు సాన్నిహిత్యం బాగుంటుంది అన్న దగ్గర. కాబట్టి నేను అన్న దగ్గరకు పోయి కొన్ని సలహాలు తీసుకొని అన్నతోనే ఛానల్ ఓపెన్ చేపించి. ఓకే సార్, మెయిన్గా మన ఇప్పుడు కంటెంట్ విషయానికి వస్తే సిగ్నల్ టీవీ ఛానల్ ఓపెన్ చేయగానే 90% ఆఫ్ వీడియోస్ కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేసేవే ఉంటాయి. ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీ అంటే అంత కోపమా? నేను క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీని చేయను, గవర్నమెంట్ని చేస్తాను. కాంగ్రెస్ పార్టీ వన్ ఆఫ్ ద రాజకీయ పార్టీ, అధికార పార్టీ. నా క్వశ్చన్ గవర్నమెంట్ వైపే ఉంటుంది. చాలామంది నేను కూడా కామెంట్స్ మ్యాక్సిమం చదువుతా, నాకు వచ్చే కామెంట్స్, వీడియోల కింద వచ్చే కామెంట్స్ చదువుతుంటా. మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తారు అని అడుగుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా విమర్శించాను నేను. అవునవును, చూసాము. నేను ఒక క్వశ్చన్ కేటీఆర్ని అడిగితే ఆ క్వశ్చన్ ద్వారా V6 బ్యాన్ అయింది. కవిత లిక్కర్ కేసు విషయంలో క్వశ్చన్ వేస్తే V6 ఆ రోజు నుంచి బ్యాన్ చేశారు. నేను అమిత్ షా అధికార పార్టీ సెంట్రల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ ప్రచారం వచ్చినప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేస్తే మొత్తం గజగజలాడిండ్రు. ఏంది ఇట్లాంటి క్వశ్చన్ చేసాం అమిత్ షాను, ఏ ముఖం పెట్టుకొని వచ్చిన హైదరాబాద్, కేంద్రం నుంచి హైదరాబాద్కి ఏమి ఇవ్వకుండా ఎందుకు ప్రచారం చేస్తున్నారని అడిగింది. ఇట్లాంటి క్వశ్చన్ చేసినాం. అయితే అమిత్ షాని ఇంటర్వ్యూ చేయడం కూడా V6 చలవనే, V6 అవకాశం ఇచ్చింది. కానీ నేను చెప్పిన కదా, పాము తన గుడ్డు తను తిన్నట్టు వాళ్ళు తింటూ ఉంటారు. అది వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, మనం ఏం చేయలేము దాన్ని. కానీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు కబ్జాలు చేసే అవకాశం బీఆర్ఎస్లోకి లేదు, ఇప్పుడు కబ్జాలు చేసే అవకాశం బీజేపీలోకి లేదు, కబ్జాలు చేసే అవకాశం ఇంకొకరికొరకో లేదు. చేస్తే గీస్తే అధికార పార్టీలో కబ్జాలు చేయాలి. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చారు, 6 హామీలు ఇచ్చారు. అది అమలు చేసే బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంటుంది. దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు, ఇంకెవరు బీఎస్పీ వాళ్ళు ఎవరో అమలు చేయలేరు. ఇప్పుడు జనానికి మన కష్టం వస్తే ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంటుంది. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎవరిని క్వశ్చన్ చేయాలి? గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలి. స్కూళ్ళలో పిల్లలకు తిండి పెట్టలేకపోతున్నారు. పిల్లలు కడుపు నొప్పి, కొంతమంది ఫుడ్ పాయిజన్ చనిపోయినారు, 50 మంది పైన. ఎవరిని అడగాలి? ప్రభుత్వాన్ని అడగాలి. అంతకుముందు అడిగినాం, అంతకుముందు V6లో ఉన్నప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ అడిగినాం. కేసీఆర్ని కూడా చాలా క్వశ్చన్లు వేసినా నేను. ఇప్పటికీ తిరుగుతుండే ఆయన మీమ్స్, ఆన్సర్స్ అని నావే ఉంటాయి ఆల్మోస్ట్. గవర్నమెంట్ క్వశ్చన్ చేయడం అనేది జర్నలిస్టు ప్రాథమిక విధి. ఇంకా గవర్నమెంట్ క్వశ్చన్ చేయకపోతే జర్నలిస్ట్ ఉద్యోగం మానేయడం బెటర్. ఇంకోటి ఏంటంటే, ప్రతిపక్షాన్ని అడగరా, మరి గవర్నమెంట్ని అడుగుతారా అని అడగవచ్చు. ప్రతిపక్షాన్ని కూడా అడగాలి. ప్రతిపక్షం బాధ్యత మర్చినప్పుడు ఆ బాధ్యతను గుర్తు ఖచ్చితంగా వేస్తాం. ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీకి లొంగిపోయినప్పుడు ప్రజల తరఫున ప్రతిపక్ష పార్టీని అడుగుతాం. మీరు లొంగిపోతే ఎవడు వీళ్ళకి బాధ్యత? ప్రశ్నించాల్సిన వాళ్ళు ప్రతిపక్షాలు, వీళ్ళందరినీ కలిసి ప్రశ్నించాల్సింది మనం. అది 100% నమ్ముతాం. ఓకే సార్, శివారెడ్డి గారు అనగానే కేటీఆర్ మనిషి అంటున్నారు. దానిపైన మీ కామెంట్స్ ఏంటి? ఇదే ఈ క్వశ్చనింగే, ఈ క్వశ్చన్లతోనే గవర్నమెంట్ ఇప్పుడు నన్నే కాదు, టీజీఎస్పీ పోలీసులు వాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చినాక రిక్రూట్ చేయలే. వాళ్ళు ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్ నుంచి ఉద్యోగం చేస్తున్నారు, పోలీసు ఉద్యోగం. ప్రభుత్వ ఉద్యోగులు ధర్నా చేస్తే వాళ్ళని కూడా బీఆర్ఎస్ అన్నారు. నిరుద్యోగులు గ్రూప్ 1 పోస్ట్పోన్ చేయండి అని, గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయండి అని అడిగారు. డిఎస్సి వాళ్ళు పోస్ట్పోన్ చేయమని ముట్టడించారు విద్యాశాఖ ఆఫీస్. వాళ్ళను బీఆర్ఎస్ అన్నారు. ఎవరు అడితే వాళ్ళని బీఆర్ఎస్ అంటారు. అది వీళ్ళకున్న వీక్నెస్, అది కాంగ్రెస్ వీక్నెస్. నేను ఇందాక నీకు చెప్పిన, నేను ఛానల్ పెడుతున్నా అనే టైంలో నాకు కేటీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలే. అడిగితే బిజీగా ఉన్నారు అన్నారు. సరే, అప్పుడే గవర్నమెంట్ పోయింది, బహుశా బాధలు ఉన్నారేమో. గవర్నమెంట్ పోయి ఆల్మోస్ట్ అప్పుడే కదా, మార్చి ఫిబ్రవరి మనం కలవాలన్నది. వాళ్ళు ఇక ఆ బిజీలో ఉన్నారేమో. ఎందుకంటే నేను బీజేపీలో కలవగలిగిన, ఎంఐఎం కలిగిన. కేటీఆర్ తర్వాత ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాను, ఛానల్ అంతా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఫోన్ చేసి, బ్రదర్ అందరినీ ప్రశ్నించండి, ఆయన చెప్పింది, అందరినీ ప్రశ్నించండి, మీరు న్యూట్రల్గా ఉండండి, మీరు మా తప్పుంటే మమ్మల్ని వదిలిపెట్టొద్దు. ఓకే, స్వయంగా మీకు కేటీఆర్ గారు చెప్పారా?
నేను 2-3 సార్లు కలిసే ప్రయత్నం చేసిన కదా, కలవలేదు కాబట్టి ఆయన ఛానల్ లాంచ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత ఏప్రిల్ ఎండింగ్ మేలో ఫోన్ చేసి నాకు ఒకసారి వాళ్ళ పిఎఫ్ ఫోన్ చేసి మాట్లాడింది. మీరు మమ్మల్ని ఉపేక్షించొద్దు, మా బాధ్యత మర్చిపోతే మీరు ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి. నేను స్పీకర్ గారిని ఓపెన్ చేసిన స్పీకర్ కూడా అదే అన్నాడు, మీరు మా తప్పులు ఉంటే కూడా వదిలిపెట్టదు శివారెడ్డి, నా తప్పు ఉంటే కూడా నువ్వు క్వశ్చన్ చేయాలి, నిలబడి నువ్వు అన్నాడు. బహుశా ఇప్పుడు క్వశ్చన్స్ ప్రసాదానికి నచ్చుతుంది, ఎందుకంటే ఆయన కూడా క్వశ్చన్ చేయాలని కోరుకుంటాడు జర్నలిస్ట్. అది వీళ్ళకు సమాధానం లేని వాళ్ళు చెప్పే కథలు. ఇంక ఈ సోషల్ మీడియా గోల కొద్దిగా ఉంటుంది. సోషల్ మీడియా బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వర్సెస్ బీజేపీ వాళ్ళు వర్సెస్ ఇంకెవరు ఉంటే వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియా కొట్టుకుంటారు. వీళ్ళు వాళ్ళ తిట్టుడు, వాళ్ళు వీళ్ళు తిట్టుడు. ఇంకా మధ్యలో క్వశ్చన్ చేసే వాళ్ళంతా బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతున్నారు. కానీ వీళ్ళు క్వశ్చన్ చేసే గవర్నమెంట్కి వచ్చిన విషయం మర్చిపోతారు. వీళ్ళు క్వశ్చన్ చేయకపోతే వీళ్ళు గవర్నమెంట్కి వచ్చేవాళ్ళు కాదు. ప్రశ్నించే గొంతు అనే పేరుతో రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ సీట్ గెలిచిండు. ప్రశ్నించే గొంతులన్నింటినీ బీఆర్ఎస్ పార్టీకి, ఇంకా రేపన్నాడు బీజేపీ పార్టీకి, ఇంకా అన్నిటికీ అంటగడతారు. దానిలోకి మనం సమాధానం మీరు అడిగింది కాబట్టి నేను చెప్పిన. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అయితే ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఈ ప్రభుత్వం కాదు, రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే దాన్ని ప్రశ్నిస్తాం, బీజేపీ ప్రభుత్వం దాన్ని ప్రశ్నిస్తాం. జర్నలిస్ట్గా ఉన్న రోజులు ప్రశ్న తప్పదు, ప్రశ్నించలేని రోజు జర్నలిజం బంద్. సింపుల్. ఓకే సార్. శివారెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారితో ఎన్నో సంవత్సరాలుగా పరిచయం ఉందని నేను విన్నా, ఇది ఎంతవరకు నిజమంటారు? కరెక్ట్. రేవంత్ రెడ్డి మిగతా వాళ్ళని ఇంకా ఏమన్నా నిక్ నేములు వేడి పిలుస్తారేమో కానీ నన్ను శివుడు అని పిలుస్తాడు. శివుడు అని మా ఊర్లో పిలుస్తారు, అతి కొద్ది మంది పొలిటీషియన్స్ పిలుస్తారు నన్ను. దానిలో రేవంత్ రెడ్డి ఒకరు. ఆయన కాంగ్రెస్ రాకముందు నుంచి నేను ఆయనతో సాన్నిహిత్యం ఉంది, టచ్లో ఉన్నా. ఆయన కాంగ్రెస్ పోతారని చెప్పి ఒక చిట్చాటు జరిగింది టీడీపీలో ఉన్నప్పుడు. ఆయన అంతా నర్మగర్భంగా చెప్పిండు ఒక 2 months బిఫోర్. ఎవరికి అర్థం కాలేదు జర్నలిస్ట్కి. నేను బయటకు వచ్చేసి బయట కొంతమంది అడిగితే రాసుకొని ఆయన కాంగ్రెస్ పోతుందని చెప్పిన. ఆయన కాంగ్రెస్ చేరుతున్నాడు, ఇవాళ రేపా నెలనా 2 నెలలు నాకు తెలియదు, కాంగ్రెస్ చేరుతారని చెప్పి. అప్పుడు కలిసి అడిగిండు, ఏమో అందరు కాంగ్రెస్ పోతుందని చెప్తున్నావు అంట. నాకు అదే అర్థమైంది, అదే చెప్పిన. అట్లా చాలాసార్లు నాతో మాట్లాడుతుండే. ఆయన అసెంబ్లీకి వచ్చినప్పుడల్లా కలుస్తుంటిని. ఎందుకు నేను చెప్పినా కదా, యూట్యూబ్ ఛానల్ పెట్టే ముందు కూడా ఆయన సీఎం అయిన తర్వాత కూడా కలిసిన. నేను ఇక్కడ రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు, కేసీఆర్ కూడా వ్యతిరేకం కాదు, కిషన్ రెడ్డికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. సమస్యకు వ్యతిరేకం, సమస్యకు శత్రువుని, అంతే. ఓకే సార్. ఇప్పుడున్న ఈ డిజిటల్ ఫీల్డ్లో ఒక ఛానల్ పెట్టాలి అంటేనే కొంచెం భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అందరూ చేసిన కంటెంట్ కంటే మనం డిఫరెంట్గా చేస్తేనే జనాలు చూస్తారు, ఇష్టపడతారు. అలాంటిది మీరు ఒక ఛానల్ పెట్టారు కదా, దీనితో మీరు సంతృప్తి చెందారా? అంటే ఒకటి ప్రత్యూష, తెలంగాణ ప్రజలకు నేను కొంత సుపరిచితున్నే. నేను డిబేటర్ ద్వారానో నా రిపోర్టింగ్ ద్వారానో కొంత సుపరిచితం అయినంత మాత్రాన్ని కూడా జనం మేము యాక్సెప్ట్ చేయరు. మస్తు మంది సుపరిచిత ఛానల్స్ పెడతారు, యాక్సెప్ట్ చేయరు. మీరు అన్నది కరెక్ట్. చాలా కాంపిటేటివ్ ఫీల్డ్. దీనిలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే బూత్ యూట్యూబ్స్ ఉంటాయి, బూత్ వీడియోలు లక్షల వ్యూస్ ఉంటాయి. లేకపోతే ఆలుమూగల పంచాయతీ లక్షల వ్యూస్ ఉంటాయి. ఒక రోజు వితిన్ 24 hours 2 లక్షలు 3 లక్షలు చూస్తారు. ఇక పొలిటికల్ న్యూస్ కొంచెం తక్కువనే ఉంటుంది, కానీ దానిలో కూడా మనం చాలా డిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టిన ఛానల్స్ ఉన్నాయి. మనం శాటిలైట్ ఛానల్స్ దాదాపు 13-14 ఛానల్స్ ఉన్నాయి మన దగ్గర. కానీ మనం డిఫరెంట్గా ఏం చేయగలం అనే విషయంలో నేను పర్టికులర్ ఎజెండా, నేను నా గొంతు వినిపిద్దాం, నా ప్రశ్న నేను వేస్తా, అది జనాల ప్రశ్న అయి ఉండాలి. నేను చేసే వీడియోలో 50% మినిమం 50% జనాలకు రిలేటెడ్ ఉంటేనే ఆ వార్త చేయాలి. అంతేగాని వాళ్ళు ఎవరో నన్ను తిట్టిరని చెప్పేసి నేను ఎగబడి వాళ్ళని తిట్టిన అనుకో, అది జనాలకు సంబంధం లేని విషయం. లేకపోతే ఎవరో నా మీద ఒక వీడియో చేశారని చెప్పేసి నేను ఇంకొక వీడియో చేసిన కౌంటర్, అది జనాలకు సంబంధం లేని విషయం. 50% మినిమం జనాలకు ఏదో రూపంలో ఒక సమాచారం ఇవ్వడమా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా చైతన్యపరచడమా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా బెనిఫిట్ చేయడమా, లేకపోతే కనీసం వాళ్ళ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడమా. జర్నలిస్ట్లో అదొకటి ఉంటుంది. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కూడా జర్నలిస్ట్ పని. అయితే ప్రభుత్వం అప్పుడు ఏం చేయాలంటే, మనము ఏదైనా ఇష్యూ తీసుకొచ్చినప్పుడు దాన్ని వాళ్ళు పరిష్కారం చేయగలిగితే మంచి పరిణామం. ఎందుకంటే సమస్యలు అన్నీ ప్రభుత్వం దృష్టికి పోవు. అన్ని ఛానల్స్ ఇప్పుడు మెయిన్ మీడియా మొత్తం కూడా ఆఫ్ కోర్స్ మీడియా అయిపోయింది. అంటే అది చెప్పుకోవడానికి మెయిన్ మీడియా, కానీ అది మొత్తం
రేవంత్ రెడ్డి వార్తలే రాయాలని కొన్ని ఛానల్స్, బీఆర్ఎస్ని టార్గెట్ చేసి రాయాలని కొన్ని ఛానల్స్. ఇప్పుడున్న సీజన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇక బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు. కానీ కొన్ని ఛానల్స్ ఇక పొద్దుగా లేస్తే బీఆర్ఎస్ మీద రాస్తూ ఉంటారు. జనాలకు బీఆర్ఎస్ మీద రాస్తే లాభం లేదు. బీఆర్ఎస్ వార్తల మీద రాస్తే జనాలకు 1 రూపాయి కూడా పనికిరాదు. గవర్నమెంట్తో సమాధానం రాబట్టు, గవర్నమెంట్తో పరిష్కారం చేయించే ప్రయత్నం చేయి, గవర్నమెంట్తో ఏదో ఒకటి జనాలకు చెప్పించే ప్రయత్నం చేయి, లేదా గవర్నమెంట్లో జరుగుతున్న విషయం అయినా కనీసం చెప్పు. గవర్నమెంట్ ఇట్లా అవుతుంది, మీకు పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు, లేకపోతే మీకు రైతు భరోసా ఇంతవరకు వచ్చింది ఇట్లా ఇస్తామని చెప్తున్నారు, వాళ్ళకి భయపడతారు రైతులకి. కాబట్టి నేను ఆ బేస్ని నమ్ముకున్నా. జనానికి సంబంధం లేని వీడియో చేయకూడదు, జనానికి సంబంధం ఉన్న వీడియో వస్తే జనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారని నేనైతే ఈ సంవత్సరంలో చాలా సంతృప్తికరంగా ఉన్నా. ఎందుకంటే ఆల్మోస్ట్ 1,41,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ అనేది కూడా నా దృష్టిలో ఇంపార్టెంట్ ఏం కాదు. సబ్స్క్రైబ్ చేయాలంటే చాలామంది కొంటూ ఉంటారు, మనం అటు చేయము, కానీ చూస్తారు. మనం పెడితే ఈయన ఏదో చెప్పిండు, ఏదైనా మనకు వస్తుంది అన్న నమ్మకం జనాలకైతే కలిగింది. నేను అంతకుముందు కూడా విసిగిస్తున్నప్పుడు కూడా నేను నా వ్యక్తిగత క్యారెక్టర్ ఎప్పుడు ఓట్టుకోలే. సరే, ఆ ఛానల్ ఓనరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఒత్తాసు పలికే సాంప్రదాయం ఉంటుంది, ప్రతి ఛానల్లో ఉంటుంది అది. కానీ నేను కొంచెం వాళ్ళని సంతృప్తి పరుస్తూనే నా వ్యక్తిగతంగా నేను నా ఇమేజ్ను, లేకపోతే నా మనస్తత్వాన్ని చంపుకొని నేను ఎప్పుడు పలచనయ్యే ప్రయత్నం చేయలేదు. నేను ఎప్పుడైనా నా స్టాండ్ మీద నేను ఉండాలి అనేది నా లక్ష్యం. ఇప్పుడు నేను కరెక్ట్గా ఇప్పుడు చాలా సంతృప్తికరంగా ఉన్నా ఈ సంవత్సరం దానిలో. ఎందుకంటే నేను చెప్పిన ఇంతకుముందు మీడియాలకు వచ్చినప్పుడు మనకు తప్పు కనిపిస్తుంది కానీ అడగలేము. ఎందుకంటే ఛానల్స్, మేనేజ్మెంట్లు, వాళ్ళకు ఉండే ఇంపార్టెన్స్లు ఇవన్నీ ఉంటాయి, మనం అడగలేము. నేను ఇప్పుడు అడగగలను, నాకు మేనేజ్మెంట్ ఏం లేదు, నేను ఏదైనా అడగలను, చెప్పగలను, నేను అనుకున్నది చేయగలను. జనాల కోసం ఏం చెప్పదలుచుకున్నా నేను ఇప్పుడున్న ఛానల్స్లో ఏ దానిలో కూర్చున్నా, ఏ ఛానల్లో కూర్చున్నా నేను ఇవేం చెప్పలేను, ఇవేం మాట్లాడలేను, నేను జనం ఏజెండాని అమలు చేయలేను. ఈ 3 నేను అమలు చేస్తున్నా సిగ్నల్ టీవీలో, అందుకు సంతృప్తికరంగా ఉన్నా. నైస్ సార్. సార్, మీరు గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ ఇన్ని వీడియోస్ చేస్తున్నారు. ఇలా ప్రశ్నిస్తున్నందుకు మీకు చాలా నోటీసులు, మీ మీద కేసు ఫైల్ చేయడం ఇలాంటివన్నీ చూస్తున్నాం. అలా కాకుండా ఎవరైనా మీకు బెదిరింపు కాల్స్ కానీ, లేదంటే బయట ఎక్కడైనా మిమ్మల్ని బెదిరించడం కానీ, ఇలాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా? నిజానికి పాలిటిక్స్ వెరీ స్పోర్టివ్గా తీసుకోవాలి పాలిటిషియన్స్. ఎందుకంటే వాళ్ళకి గ్యారంటీ ఏం లేదు. ఈ పార్టీలో ఉన్నోళ్ళు రేపు తెల్లారంగానే అవతల పార్టీలోకి పోతున్నారు, వాళ్ళకి గ్యారంటీ లేదు. కానీ మనం విమర్శిస్తుంటే నిజంగా కొంతమంది ఫ్రెండ్సే, ఒకప్పుడు నేను డిబేట్లు చేసినప్పుడు నన్ను పిలవండి అని బతిమలాడిన వాళ్ళే స్వీట్ వార్నింగ్లు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు, ఫోన్లు చేసి. స్వీట్ వార్నింగ్ టైపు, నీ ఇష్టం, నీ తలరాత, మా వాళ్ళు చాలామంది ఆగ్రహంతో ఉన్నారు, ఇట్లాంటి స్వీట్ వార్నింగ్లు ఇచ్చింది. వాటికి భయపడితే మనం ఇంతకుముందు చెప్పిన జర్నలిజం బంద్ చేసి ఆ కడదాంలో బిస్కెట్ ఫ్యాక్టరీలు ఉంటాయి, అడవి పని చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇక నువ్వు ప్రశ్నించలేనప్పుడు ఆయన ఎవరో బెదిరిస్తే మనం బెదిరుకుంటే, కేసులు పెట్టింది కదా అని మౌనంగా ఉంటే, మనం ఏమీ ఎవరిని వ్యక్తిగతంగా, నేను రేవంత్ రెడ్డిని కూడా వ్యక్తిగతంగా ఇప్పుడు నేను వ్యక్తిగత విషయాలకు దూరం. యూట్యూబ్ ఛానల్ అనగానే మన తెలంగాణలో ఒక అలవాటు, యూట్యూబ్ ఛానల్ అంటే అవతలని బూతులు తిట్టాలి. కొందరు అలవాటు చేసిర్రు, బూతులు తిడితేనే జర్నలిస్టు, బూతులు తిడితేనే యూట్యూబ్ జర్నలిస్టు, యూట్యూబ్ జర్నలిస్ట్ అంటే బూతులు తిట్టుడే. ఇంకా వాడిని ఓ పొలిటీషియను, ఆయనకు ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకు ఆత్మగౌరవం ఉంటుంది, వాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళకి అభిమానులు ఉంటారు, వాళ్ళకు చుట్టాలు ఉంటారు, వాళ్ళకి సర్కిల్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు. మనం ఆయన వ్యక్తిగత జీవితంలోకి తింగాల్సిన అవసరం లేదు, ఏ పొలిటీషియన్ అయినా. అందుకే నేను ఎప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా నేను వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడను. ఏ మినిస్టర్ విషయంలో కూడా వ్యక్తిగతంగా మాట్లాడదు. వాళ్ళ విధానాన్ని వ్యతిరేకిస్తాం, వాళ్ళ విధానాన్ని క్వశ్చన్ చేస్తాం తప్ప రేవంత్ రెడ్డి గారు ఆయన ఏ డ్రెస్ వేసుకుంటే నాకెందుకు, ఆయన ఏ షూ వేసుకుంటే నాకెందుకు, జనాన్ని కూడా అవసరం లేదు, జనం కూడా అవసరం లేదు. ఆయన ఒకవేళ అవినీతి చేసి ఆ బట్టలు కొనడానుకుంటే అవినీతిని ప్రూవ్ చేయాలి, తీసి బయటపడాలి. అట్లాంటి వాళ్ళు ఒక పొలిటీషియన్ ఆయన నచ్చిన బట్టలు ఆయన వేసుకుంటాడు, ఒక ఆయన టీషర్ట్ వేసుకుంటాడు, ఒక ఆయన బ్రాండెడ్ టీషర్ట్ వేసుకుంటాడు, ఒక ఆయన కోటిలో 4 అమ్ముతాడు 100 రూపాయలు, అవి వేసుకుంటాడు. అవి జనాలకు సంబంధం లేని ఇష్యూ. అందుకే నేను అట్లాంటి విషయాలు కూడా పోను. నేను ఏ పొలిటీషియన్ వ్యక్తిగతంగా లేదు. బట్ నా మీద మీరు అన్నట్టు 3 కేసులు పెట్టింది. ఆ 3 కేసులు కూడా ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడలేదు, సమాజానికి పనికొచ్చే వీడియోలు అవి. సీతక్క నా మీద కేసు పెట్టింది. ఆమె పబ్లిక్ మనిషి అని చెప్తుంది. నాకు చాలా గౌరవం ఉండే ఆమె మీద. మిగతా పొలిటీషియన్స్తో మేము డిఫరెంట్ అనుకునేవాడిని ఎప్పుడైనా కూడా, నేను మెయిన్ మీడియాలో ఉన్నప్పుడు. మీ శాఖలో పలానా అవినీతి జరగబోతుంది అక్క,
మీకు తెలుసో తెలియదో మీ కింద తిరిగే వాళ్ళు కొంతమంది పని చేస్తున్నారు. మీరు అలర్ట్గా ఉండండి. ఒక సంతకం పెట్టే ముందు ఆలోచించండి. ఎందుకంటే అది పేద పిల్లలకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే డబ్బులు ఖర్చు పెట్టేది. అది స్కిల్స్ డెవలప్మెంట్కి సంబంధించింది. పాపం చాలామంది ఉపాధికి సంబంధించింది. మీరు ఒక్కసారి సంతకం పెట్టే ముందు ఆలోచించండి. వాళ్ళు నేను చెప్పింది తప్పు కావచ్చు కాక మీరు పరిశీలించండి. కరెక్ట్ ఉంటే సంతకం పెట్టండి, లేకపోతే వద్దు అన్న దాని మీద కేసు పెట్టేసి. నన్ను వేరే జర్నలిస్ట్ అన్నారు, నువ్వు ముందే ఎందుకు చెప్పినావు, నీకు అంత సోర్స్ ఉన్నప్పుడు ఆమె సంతకం పెట్టి అవినీతి జరిగిన తర్వాత బయటకు తీయవచ్చు కదా అవినీతిని అన్నారు. ఇంకా అట్లా డబ్బులన్నీ వృధా అయిపోయిన తర్వాత ఏ లీడర్ అవినీతి కక్కేయలేరు, ఏ లీడర్ అవినీతి కక్కడు. ఆ డబ్బులు రావు బ్యాక్, నష్టం జరిగిపోతుంది కోట్ల రూపాయలు. అట్లా వద్దు అని ముందే అలర్ట్ చేసిన. ఆగిపోయింది నిజానికి ఫైలు. అంటే దానిలో నేను చెప్పింది నిజమని నాకు అర్థమైంది, కానీ కేసు పెట్టిండ్రు. ఇంకో కేసు మినిస్టర్ జూపల్లి కృష్ణారావు పెట్టిండు. అది కూడా ఆయన ఏమనలే. నేను వాళ్ళ కొడుకు అపార్ట్మెంట్ కడితే ఒక 400 మీటర్లు ఒక 40 ఫీట్ రోడ్ వేసారు జిహెచ్ఎంసీ వాళ్ళని అడిగినా, అరే ఒక్క ఇల్లు లేదు జస్ట్ అపార్ట్మెంట్ కట్టిండు ఆయన, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అమ్ముకోనికి రోడ్ వేసిండ్రా, జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు బుద్ధి ఉందా? ఎన్ని కాలనీలు మట్టి రోడ్లు ఉన్నాయి, వేలు ట్యాక్సులు కడుతున్నారు, పెద్ద పెద్ద రోడ్లు గుంతలు పడి ఉన్నాయి, వాళ్ళని రిపేర్ చేయరు. నాలా ఉప్పొంగితే 3 రోజులు రారు మీరు. ఇక్కడ ఎవరు మనుషులైన దగ్గర 40 ఫీట్ల రోడ్డు 400 మీటర్ల రోడ్ ఎందుకు ఇచ్చిర్రు? ప్రజాధనం దుర్వినియోగం కాల? అది ప్రశ్నించాం. అదొక కేసు. ఇంకోరెవరో కాంగ్రెస్ మెడ మీద తలకొని ఎవడన్నా పోల్ పెడతాడు, ఎవడన్నా నేను మంచిగా చూడడం పోల్ పెట్టుకుంటాడా? గాంధీభవన్ ఉన్న ఒక మనిషి ఫామ్ హౌస్ పాలన కావాలన్నా ప్రజాపాలన కావాలంటే జనమంతా ఫామ్ హౌస్ పాలన కావాలని పెట్టింది. అట్లా పెడతారా తలకాయ ఉన్నాడు ఎవడన్నా అంటే దానికో కేసు. ఈ కేసులకైతే భయపడేది ఉంటే ఇక్కడ దాకా రాము ప్రత్యక్ష. కేసులకు భయపడేది ఏం లేదు. నేను అందుకే అంటున్నా, జర్నలిజం అనే ఒక బేస్ మీద పనిచేస్తున్నా. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యూట్యూబర్స్ ప్రశ్నిస్తేనేమో వాళ్ళు మంచి జర్నలిస్టులు, వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినాక ప్రశ్నిస్తేనేమో వీళ్ళు ఆ జర్నలిస్టులు ఈ జర్నలిస్టులు. ద్వంద్వ నీతి. ఒక కాంగ్రెస్లోదే కాదు, రేపు బీఆర్ఎస్లో వచ్చిన తర్వాత నన్ను కాంగ్రెస్కు అప్పచెప్తారు, ఈయన కాంగ్రెస్ జర్నలిస్ట్ అని చెప్పొచ్చు. అవకాశం ఉంటుంది. అధికారం ఉన్న వాళ్ళకు అట్లుంటుంది, కళ్ళు పొరలు కమ్ముతాయి, అప్పుడు వాళ్ళకి రకరకాలుగా కనిపిస్తుంటారు. అందుకే అన్న రేపు బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా నన్ను కాంగ్రెస్ జర్నలిస్ట్ అనొచ్చు. వాళ్ళు వస్తే ఎంఐఎంల అధికారంలోకి వస్తే కూడా నన్ను బీజేపీ రిపోర్టర్ అనో, బీజేపీ జర్నలిస్ట్ అనో, బీఆర్ఎస్ జర్నలిస్ట్ అనో, కాంగ్రెస్ జర్నలిస్ట్ కూడా అనొచ్చు. అది వాళ్ళ తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం. మనం దానికి అట్లాంటి వినుకుంటూ ఉంటే మన లక్ష్యం చేరుకోలేము, పట్టించుకోదు. యూట్యూబ్ ఛానల్ నడపడం అంటే ఒక ఖర్చుతో కూడుకున్న పని అంటుంటారు సార్ అందరూ. మీకున్న ఫైనాన్షియల్ సపోర్ట్ ఏంటి? నిజానికి ఇది చెప్పాలి చెప్పకూడదు అనేది కొంచెం నాకు కూడా సంశయం ఉంది. నేను చాలా తక్కువ మంది ఎంప్లాయీస్తో పనిచేస్తాను. అవుట్పుట్ చాలా పెద్దగా తీస్తాము, కానీ మా దగ్గర పనిచేసేది జస్ట్ 6 మెంబర్సే. 6 మందితో పనిచేస్తాం. 6 మందితో నాతో కలిపి 7 మంది. మా దగ్గర పనిచేసే వాళ్ళ జీతాలు మార్కెట్లో ఉన్నంత హై కూడా ఉండవు, తక్కువ జీతాలే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఒక 4 మంత్స్ 5 మంత్స్ నిజంగా వెళ్ళలేదు. అసలు ఎక్కడి నుంచి వెళ్తుంది? 2 నెలలు అసలు మాండేషన్ లేదు. ఒక 6 మంత్స్ తర్వాత నా జీతాలు వెళ్ళినాయి, మా ఎంప్లాయీస్ జీతాలు వరకు వెళ్ళినాయి, రెంట్ జీతాలు వెళ్ళినాయి. ఇప్పుడైతే ఒక సఫిషియెంట్గానే యూట్యూబ్ ద్వారా కొద్దిగా ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్తో జీతాలు ఖర్చులు అవన్నీ పంపిస్తున్నాం. కాకపోతే ఫస్ట్ 4 మంత్స్ అయితే అప్పు అయింది. ఇప్పటికీ నేను క్రెడిట్ కార్డ్స్ క్యారీ చేస్తున్నా అప్పును. ఒక క్రెడిట్ కార్డు పోయాలి, ఇంకొక క్రెడిట్ కార్డు కట్టాలి. దాదాపు 10 లక్షలు అప్పు అయింది. నేను అంత తక్కువ చేయగానే ఒక 5-6 నెలలు పెట్టాల్సి వచ్చింది. నా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ చూస్తే నాకు భయం అవుతుంది. మాకు ఇప్పుడు ఇది పెట్టుకున్న తర్వాత ఒక సీఏను ఫ్రీగా పనిచేస్తుంది, ఒక తెలంగాణ అభిమాని సీఏగా నాకు, సిగ్నల్ టీవీకి. ఆయన చూపించిన క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్. ఆయన పరిచయం అయిపోయాడు. క్రెడిట్ కార్డ్స్, ఆన్లైన్ గేమ్స్ ఇవన్నీ కూడా పెద్ద జూదాలు సార్, మీరు వీళ్ళని తొందరగా ఏదో ఒకటి సెట్ చేసి క్రెడిట్ కార్డ్స్ అవన్నీ క్లోజ్ చేయమన్నారు. చేయమంటే ఈ మధ్యనే ప్రయత్నం చేస్తున్నా. పిఎఫ్ విత్డ్రాల్ చేసి కట్టేసిన, కొంచెం అక్కడి నుంచి ఇక్కడి నుంచి అప్పులు వచ్చేది ఉండే అవన్నీ కట్టేసిన, ఇంకా కొంచెము మా మిస్సెస్ దగ్గర అమౌంట్ ఉంటే అది ఆమెతో రిక్వెస్ట్ చేసి తీసుకొని కట్టేసిన. కొద్దిగా ఫైనాన్షియల్గా ఇప్పుడు కూడా ఏం సెట్ కాలేదు, ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది. బట్ నేను ఎక్కువ చూపుట పోతలేను. ఏం చేస్తారంటే యూట్యూబ్ ఛానల్ అనగానే 50 మంది రిక్రూట్ చేసేస్తారు. చేసేసి ఆ 50 మందికి జీతాలు చేయలేక 2 నెలలకి 3 నెలలకే పరిశాన్ అవుతారు. నేను అది లేకుండా ఫస్ట్ నుంచే కొద్దిగా ప్లాన్గా చేసిన. ఫస్ట్ మంత్ అయితే 4 ఉన్నారు ఎంప్లాయీస్, 1-2 మంత్స్. ఇప్పుడు 7 మంది ఉన్నారు. ఫస్ట్ మంత్ 6 మంత్స్ వరకు నా దగ్గర ఆల్మోస్ట్ 4-5 మెంబర్స్ ఓన్లీ. నా దగ్గర ఉన్న 4-5 మెంబర్స్ మాత్రమే ఉండేవాళ్ళు నా దగ్గర.
ఇంకా ఇప్పుడు కొద్దిగా సఫిషియెంట్గా పేమెంట్ వస్తుంది కాబట్టి నడపగలుగుతున్నా. 5 మందితో మీరు ఈ ఛానల్ని ఇంత సక్సెస్ఫుల్గా నడుపుతున్నారనమాట అయితే. ఓకే సార్. తెలంగాణ ప్రజలకి ఏమైనా చెప్తారా? తెలంగాణ ప్రజలు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు చాలా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటారు. పొద్దుగా లేస్తే చాలా ఫీడ్ వస్తూ ఉంటుంది యూట్యూబ్లో. దానిలో నేను చూస్తే నేనే ఒకసారి పరిచయం అయిపోతా. ఉదాహరణ కూడా చెప్తా. ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీలో మొన్న కేసీఆర్ వచ్చిండు పోయిండు. నిన్న రేవంత్ రాలే, కేసీఆర్ రాలే. కానీ యూట్యూబ్ ఛానల్స్ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన రోజు రాని రోజు కేసీఆర్కు రేవంత్కు మడల యుద్ధం జరిగిందని వేస్తారు. నేను మిస్ అయిందా అని చూస్తే ఒక్కొక్కసారి నాకున్న సోర్సెస్ నాకు ఉన్న వాళ్ళతో మాట్లాడితే అసలు కేసీఆర్ ఏడొచ్చింది అంటారు. అట్లాంటి ఫీడ్ చాలా ఉంటుంది, రాంగ్ కంటెంట్. అసలు కేసీఆర్ వచ్చినా ఒక మాట మాట్లాడకుండా పోయినా కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్కు రేవంత్కు మడల యుద్ధం జరిగింది, నువ్వెవర్రా అని కేసీఆర్ అన్నాడు, నువ్వెవర్రా అని రేవంత్ రెడ్డి అన్నాడు అని చెప్పేసి పెట్టేస్తారు. అట్లాంటి దాని వల్ల బిహేవియర్ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి తెలంగాణ ప్రజలు. వాస్తవం ఏందనేది నా ఛానల్ చూడమని నేను చెప్పాను, బట్ వాస్తవాలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఆల్మోస్ట్ తెలంగాణ అనే ఒక జీవపదం కోసం పనిచేస్తాను. తెలంగాణ అనే జీవపదం దానికోసమే పనిచేస్తాను. ఈ పొలిటీషియన్స్, ఈ రాజకీయ పార్టీలు ఇవి కాదు. తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజలు. అండ్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్. ఇప్పుడు సక్సెస్ అయ్యారు కాబట్టి బాగానే ఉంది, ఈ సిగ్నల్ టీవీ చాలా సక్సెస్ అయింది. లేదు అంటే నెక్స్ట్ ప్లాన్ ఏమై ఉండేది మీది? నిజంగా ప్రతిష్ట ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే నాకు సమాధానం చెప్పాలని దీనికి. నేను V6 జాబ్ బంద్ చేసిన తర్వాత మధ్యలో ఒక జస్ట్ ఎక్కువ రోజులు టైం తీసుకోలేదు. ఫిబ్రవరి 28, 2024 జాబ్ మానేసిన. మార్చ్ 15 ఈరోజు ఛానల్ స్టార్ట్ చేసిన. 15 days గ్యాప్లో నేను ఇదంతా చేయగలిగిన. అయితే చాలామంది నాకు సజెస్ట్ చేసి, నువ్వు సరే డిబేట్లు చేస్తావు, మంచి డిబేట్లు చేస్తావు, నీకు ఒక యాంగిల్ ఉంది, నువ్వు పోయి మళ్ళీ పెంటంతా పెట్టుకుంటావు, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అందరి దృష్టి అదే నేను చెప్పేది. తిట్టడం, అందరు ఏది తిరుగుతావు, నువ్వు తిట్టలేవు, నీతోనే కాదు. నువ్వు ఏదైనా ఉంటే మాట్లాడగలవు కానీ తిట్టలేవు, నీతోనే కాదు. నా గురించి తెలిసిన వాళ్ళు, పొలిటీషియన్స్, తోటి జర్నలిస్టులు అందరూ నువ్వు తిట్టలేవు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యూట్యూబ్ జర్నలిస్ట్ అంటే తిట్టడమే అని వాళ్ళ అర్థం. అట్లా ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిరా. నువ్వు తిట్టలేవు, నువ్వు గట్టిగా సిగ్గుందారా అని అడగలేవు. నేను అడగను ఇప్పుడు కూడా, ఎవరు నీకు సిగ్గుందా అని. ఉన్నది కాబట్టి ఆయన బట్టలు వేసుకున్నాడు కదా, పొలిటీషియన్ అయినా ఎవరైనా కూడా. అడగలేవు కాబట్టి నీకు అక్కడ ఇబ్బంది అయితే చాలా ఛానల్స్ డిబేట్ చేసే వాళ్ళు లేరు. అది తెలంగాణ వాళ్ళు లేరు. మంచి అవకాశం దొరుకుతుంది చేయమన్నారు. కొన్ని ఛానల్స్ ఆఫర్ కూడా వచ్చింది, నువ్వు చెయ్యి అని. అంతేందుకు నేను మానేసినాక ఈ ఛానల్కు రిక్రూట్మెంట్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు ఒక ఆయన ఫోన్ చేసిండు, వివేక్ ఫోన్ చేయించిండు అని చెప్పిండు ఆయన. నాకు అది చేసినది తెలియదు. ఎందుకన్నా నువ్వు అట్లా ఇబ్బంది పడతావు పోయి, అప్పటికే మంత్రి ఆయన, ఎందుకన్నా నువ్వు మళ్ళీ ఇది పెట్టి ఇబ్బంది అవుతావు ఏమంటే చెప్పు, నేను వివేక్తో మాట్లాడతా, వివేక్ కూడా బాధపడ్డాడు నువ్వు అయినా, నాకు అపాయింట్మెంట్ ఇవ్వను వివేక్ బాధపడని చెప్పిన, అందుకే నేను నమ్మలే. లేకపోతే ఏమవుతుందో నువ్వు ఆలోచించన్నా ఒకసారి, ఇంకా ఛానల్ స్టార్ట్ చేయలే కదా అని కూడా ఫోన్ చేసిన నాకు. లేదన్నా నేను ఆల్రెడీ ఒక 5-6 మంది రిక్రూట్మెంట్ చేసిన, ఇంకా నేను ఏదేమైనా పోదాం అనుకున్నా. కానీ ఒక 2 months తర్వాత అనిపించింది నాకు, ఇదంతా ఎందుకు పెట్టుకున్నా ఈ పెంట, మూసేద్దాం అనిపించింది. ఎందుకు తెలుసా, V6లో డిబేట్ చేస్తే నాకు చాలా ఫోన్లు వచ్చేది. పొద్దుంతా నేను రకరకాల ఫోన్లు మాట్లాడేది, సమస్యలనో, లేకపోతే మీ డిబేట్ బాగుందనో, లేకపోతే మీరు పలానా క్వశ్చన్ మా క్వశ్చన్ అడిగినరనో, లేకపోతే రేపు అడిగినప్పుడు మాది అడగమనో, ఏదో ఒకటి. ఈ 2 monthsలో అసలు ఎవరు సబ్స్క్రైబర్స్ లేరు. 3000 మంది సబ్స్క్రైబర్స్ 2 months, వ్యూస్ లేవు, అసలు మానిటైజేషన్ కాలేదు ఛానల్. ఎట్లా బయటపడాలి, ఎట్లా చేయాలి నేను అని చాలా ఇంకా తీసేయాలి చూస్తే అనవసరంగా పెట్టుకున్నా. అందరు అన్నారు ఫస్ట్, నన్ను ఎవరైతే ఎందుకు పెట్టుకుంటా ఉన్నారో వాళ్ళందరూ అడిగిండ్రు. నీకు చెప్తే అర్థం కాలేదు, 2 months అయింది, ఇప్పటికైనా నిర్ణయం తీసుకో, అయ్యింది ఏం లేదు. ఇంకా ఎంప్లాయీస్ వేరే దారి చూసుకుంటారు, వాళ్ళకి జీతాలు ఇచ్చి పంపించి నువ్వు ఇప్పటికీ ఆఫర్స్ ఉన్నాయి నీకు, వేరే దగ్గర జాయిన్ అయిపో, డిబేట్ చేస్తావు కూడా నీకు ఇబ్బంది లేదు అని చెప్పారు. కానీ నన్ను ఎంకరేజ్ చేసింది జీటీవీ CEO భరత్. జీ తెలుగు భరత్ కూడా మా కొలిగు, ఆయన ఇన్పుటేటర్ V6 చేసింది. ఆయనకి చెప్పిన, అన్న ఇట్లా నేను డిప్రెషన్ పోతున్నా, ఛానల్ నడుస్తలేదు, దుకాణం ఎత్తేద్దాం అనుకున్నట్టు చెప్పిన.
చెప్తే అట్లా వేయకు, నీ వీడియోలు చూసినా చాలా బాగున్నాయి, నీ వీడియోలు చాలా సబ్జెక్టబుల్ ఉన్నాయి. అసలు ఈ కంటెంట్ నేను మా జీవిలో కూడా వేయలేను, మా జీవిలో కూడా లేవు. మా జీవిలో ఇట్లా ఈ స్థాయిలో నేను చేయలేను. నేను ఎంతసేపటికి పబ్లిక్ ఒపీనియన్స్ అవి తీసుకోగలను, కానీ విషయాన్ని బోల్డ్గా చెప్పే ఛానల్ లేదు. నువ్వు మంచిగానే చెప్పినావు, కొద్ది ఓపిక పట్టు. మా జీటీవీకే కొద్ది టైం పట్టింది. నువ్వు కొత్త బ్రాండ్ సిగ్నల్ టీవీ అని పెట్టుకున్నావు, పాత ఛానల్ కొనలే నువ్వు, కాబట్టి నువ్వు కొద్దిగా టైం తీసుకో, నువ్వు క్లిక్ అవుతావు. నీ కంటెంట్ బాగుందని ఆయన భరత్ అని చెప్పిండు. చెప్తే నేను ఆయన దగ్గర పోయినా, ఆయన దగ్గర పోయి చెప్పిన నేను ఛానల్ మూసేద్దాం అనుకుంటున్నాను. చెప్తే ఆయన కూర్చోబెట్టి చాదాబి చెప్పిండు, నువ్వు మూయకు, నీ కంటెంట్ బాగుంది, ఇవాళ రేపన సక్సెస్ అవుతావు, నువ్వు నీ కంటెంట్ జనాలకు అవసరం ఉంది, నువ్వు నడిపియు, వారం కప్పితే 10 రోజులు 2 నెలలు కాదు, నువ్వు 6 నెలలు టార్గెట్ పెట్టుకో అన్నాడు. కానీ నాకున్న సబ్స్క్రైబర్స్ అప్పున్న వాళ్ళు కావచ్చు, ఇప్పున్న వాళ్ళు కావచ్చు, నిజంగానే నా కంటెంట్ని వాళ్ళు ఆదరిస్తున్నారు. నేను భరతన దగ్గర నుంచి వచ్చి కాన్ఫిడెంట్గా పనిచేస్తున్నాను. ఇంకా 15 డేస్లో నా రీచ్ గోల్ అయినా, మానిటైజేషన్ అయిపోయింది, సబ్స్క్రైబర్స్ పెరిగిపోయినారు, వీడియోస్ అన్ని పోతున్నాయి అనుకున్నా. కొద్దిగా ఓపిక అవసరం దీనిలో, మనం అంత అనుకూలంగా మనం ఏదో ఈరోజే పెట్టేసి ఈరోజే సక్సెస్ అవుదాం అనుకుని తప్పది. కరెక్టే భరతన చెప్పిందని నేను స్టాండ్ అయ్యి పని చేసుకుంటూ పోతున్నాను అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మన ప్రేక్షకులకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చినందుకు వెల్కమ్.